నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 12వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఈ రోజు శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి తిథి ఉదయం 7:55 వరకు తదుపరి అష్టమి తిథి స్వాతి నక్షత్రం ఉదయం 8:33 వరకు తదుపరి విశాఖ నక్షత్రం శుక్ల యోగం సాయంత్రం 4:26 వరకు తదుపరి బ్రహ్మయోగం వాణిజ్యకరణం ఉదయం 7:55 వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 8:48 వరకు ఉంటాయి నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 4:24 వరకు అమృతకాలం రాత్రి 1:08 నుండి 2:53 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం మధ్యాహ్నం 12:07 చంద్రాస్తమయం రాత్రి 11:34 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు మరలా మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:11 వరకు రాహుకాలం ఉదయం 7:34 నుండి 9:10 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:32 వరకు యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:21 వరకు ఈ రోజు రెండవ శ్రావణ సోమవార వ్రతం మరియు శివముష్టి వ్రతం ఈ రోజు శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి అవసరమైతే కేవలం మంచినీరు తాగుతూ నక్త కాలంలో అంటే సూర్యాస్తమం అయిన 72 నిమిషాల తర్వాత కానీ లేదా నక్షత్ర దర్శనం అయిన తర్వాత కానీ పారణ చేస్తారు శివముష్టి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన స్త్రీలు వివాహమైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేస్తూ శివలింగాన్ని పూజిస్తారు ఇలా చేయటం వలన తమ వైవాహిక దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది అని నమ్మకం రెండవ శివముష్టి వ్రతంలో తెల్ల నువ్వులను నివేదిస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం